అందరికీ వందనాలండి. దేవునికి వందనాలు. మళ్ళీ ఈ రోజు మన సజీవ లెక్కల ఉంచి జీవం గల దేవునికి స్తుతులు అర్పించుకుంటూ ఆయన వాక్యం ధ్యానించుకునే భాగ్యం దయచేసిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ పునరుత్థాన దినమున మరొక్కసారి చిన్న మందగా కూడి ఆయన వాక్యాన్ని ధ్యానించుకునే కృప అనుగ్రహించిన దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ రోజు మూల వాక్యం హెబ్రీ గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రేమమేడని మా తండ్రి, ఇదిగోనైనా లెంట్లోని 3వ ఆదివారం మళ్ళీ మేమంతా కలిసి నిన్ను ధ్యానించుకునే కృప అనుగ్రహించినందుకు వందనాలు. దయగల మా ప్రభా, చక్కని ప్రార్థన గీతాలతో ఇంతవరకు నీ ఆత్మ నడిపింపు దయచేసావు తండ్రి. వందనాలు. నిజమే తండ్రి, సిలువలో నైనా శ్రమలు సహించి నీవు విజయం పొందవు తండ్రి. నైనా శ్రమల బాట ఆయన ధ్యానిస్తున్న మేం నాయన సిలువ లేకుండా మా జీవితానికి విలువ లేదని, సిలువ లేకుండా మా జీవితానికి కిరీటం లేదని గ్రహించి నువ్వు అనుగ్రహించే జీవ కిరీటం పొందుకోవటానికి నాయన మా జీవితాన్ని ఆయుధపరుచుకునే భాగ్యం దయచేయమని గత వారం నేను ఎంతో చక్కగా తండ్రి నీ ఆత్మ నడిపింపుతో వాక్య ధ్యానం చేయగలిగే కృప అనుగ్రహించావు నాయన. అందుని బట్టి వందనాలు. మేమే పాటు వారం తండ్రి, దయగల మా ప్రభ, నీ వాక్య మర్మాలు నీవే మాకు వెల్లడిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. దయగల మా ప్రభ, ఈ రోజు వాక్యం ధ్యానించబోతుండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచి వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచి వాక్యం ధ్యానిస్తున్న నాకు నాయన నీ కృపతో, నీ దయతో, నీ సహాయంతో తండ్రి నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు తండ్రి. వాక్య మర్మములు వెల్లడి చేయగలిగే కృప అనుగ్రహించమని వింటున్న వారికి, ధ్యానిస్తున్న నాకు అందరికీ కూడా ఆరోగ్యం దయచేయమని, అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న ప్రతి ఒక్కళ్ళనైనా ఆలోచన రేకెత్తించి నీవు ఎంత విలువైన బలిదానం మా కోసం చేసావో ఆ బలిదానాన్ని అయినా మేము చులకనగా తీసుకోకుండా తండ్రి, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మిమ్మల్ని ఎవరు రక్షించగలరని పౌలు గారు చెప్పినట్టుగా తండ్రి, దయగల మా ప్రభు, ధ్యానించిన వాక్యాన్ని హృదయం నుంచి ధ్యానిస్తూ మా జీవితాలు మార్చుకునే భాగ్యం దయచేయమని, కార్యాంతము నిన్ను బహుగా స్థుతించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి చేరి వచ్చిన అందరికీ కూడా వందనాలండి. లాస్ట్ టైం మనం మెల్కీసెదెకు క్రమం చొప్పున క్రీస్తు యాజకత్వాన్ని గురించి ధ్యానించుకున్నాం. అందులో ముఖ్యమైన విషయాలు ఒకసారి మళ్ళీ అంటే రికాప్చులేట్ చేసుకుంటే, ఇదిగో 8th చాప్టర్ దాంతో మళ్ళీ కంటిన్యూషన్ కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అసలు మెల్కీసెదెకుని దేవుడు ఎందుకు పంపించాడు భూమి మీదకి? ఆయన పరలోక దేవుని సేవకుడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఆ పరలోక నుంచి ఆ సేవకుడిని ఎందుకు పంపించడం, ఆ పరలోక నుంచి ఎందుకు సేవకుడిని పంపించాల్సి వచ్చింది అనేది మనం ఆలోచించినట్లయితే, అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడన్న సంగతి ఆయనకు తెలుసు. అబ్రహాం ఆయనను విశ్వాసులకు తండ్రిగా అబ్రహాంను ఏర్పాటు చేసుకుంటున్నాడన్న సంగతి తెలుసు. కాబట్టి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాంకి దీవెన ఇవ్వాలి, ఆయన దగ్గర నుంచి దశంభాగం తీసుకోవాలి. కాబట్టి ఆయన పరలోక రాజ్యం నుంచి మెల్కీసెదెకుని కిందకి పంపించడం జరిగింది. ఒక్కొక్క అంశం చూస్తే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం నుండి దశభాగం తీసుకోవటానికి, అదే సందర్భంలో తరతరాలకి ఆయన ఏర్పాటు చేసిన యాజకత్వం హక్కును పొందబోతున్న లేవి నుంచి కూడా దశభాగం తీసుకోవటానికి మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన పంపించడం జరిగింది. ఎందుకంటే ఈ లోకంలో భూమి మీద ఉన్న ఏ యాజకుడు కూడా అక్కడ ఆ రకంగా దశభాగం తీసుకోవటానికి సరిపోడు. కాబట్టి అప్పటికే అబ్రహాంకి ఆ విజయోత్సాహంలో ఆ రాజులంతా అబ్రహాంని రాజుగా, యాజకుడిగా భావించి వారి శ్రేష్టమైనవన్నీ కూడా దశంభాగాలు ఇవ్వటం జరిగింది. ఆ శ్రేష్టమైన వాటిలోంచి దశంభాగం మళ్ళీ అబ్రహాము మెల్కీసెదెకు ఇవ్వటం జరిగింది. ఇది కూడా లేవి కాండంలో, సంఖ్యాకాండంలో ఉందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నాం.
మనం మామూలుగా ఆ యాజకులకి ఇచ్చే దశం భాగం నుంచి యాజకుడు కూడా దశం భాగం తీసి దేవుని సన్నిధికి ఇవ్వాలి. ఆ క్రమం అక్కడి నుంచే అబ్రహాం దగ్గర నుంచే ఏర్పాటు చేయటం జరిగింది. తర్వాత అబ్రహాంని దీవించటం, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాంని దీవించడానికి భూమి మీద ఏ యాజకుడు సరిపోడు కాబట్టి పరలోక యాజకుడు అయినటువంటి మెల్కీసెదెకుని ఇక్కడికి పంపించడం జరిగింది. అదే విధంగా అబ్రహాంకి దేవుని ఔన్నత్యాన్ని గురించి వర్ణించి చెప్పాలి. ఎవరు చెప్పగలరు? భూమి మీద ఉన్న వారు ఎవరు కూడా దేవుని చూడలేదు. యేసుక్రీస్తు ఏమన్నారు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. నేను మాట్లాడే ప్రతి మాట కూడా నా తండ్రి నాకు వివరించి చెప్పిన మాటలు మాత్రమే మాట్లాడుతున్నాను. నేను స్వంతగా ఏది కూడా కాదు. నా తండ్రి నాకు ఏది ఆదేశిస్తే అది నేను మాట్లాడుతున్నానని చెప్పి ఆయన ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన చెప్పిన మాట మనందరికీ జ్ఞాపకమే. అయితే ఆ సర్వోన్నతుడైన దేవుడి గురించి వివరించి చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు అబ్రహాము చంద్రదేవుని ఆరాధనలో ఉన్నటువంటి ఆ ఆచార వ్యవహారాలు కలిగినటువంటి కుటుంబాన్ని నుంచి వచ్చాడు అబ్రహాం. అబ్రహాం చుట్టూ ఎంతో మంది దేవతలు అనేవాళ్ళు, దేవుళ్ళు అనేవారు ఉన్నారు, ఆరాధించబడుతూ ఉన్నారు. అయితే అబ్రహాం గురించి మనకు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చింది ఏంటంటే, ఆయన ఒక కోణలో కేవలం విశ్వాసులకు తండ్రిగానే చూపించడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి గురించి అంతా రాయాలంటే మనకి పరిశుద్ధ గ్రంథం సరిపోదు. కాబట్టి అబ్రహాం గురించి వేరే స్టడీ బుక్స్ మనం చదివినప్పుడు, బైబిల్ చదివినప్పుడు అబ్రహాము గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఆ ఖగోళ శాస్త్రజ్ఞుడికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నవారు ఎవరు కూడా సరైన దేవుళ్ళు కాదు, ఒక ఆల్మైటీ ఉన్నారు, సర్వశక్తిమంతుడు ఉన్నాడు, ఎవరు అని చెప్పి అతని మనసులో ఆవేదనతో కూడినటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఆయన్ని పిలవటం జరిగింది. నన్ను వెదకువారు కలరేమో అని పెందలకడని లేచి నేను చూస్తున్నానని చెప్పారు కదా ఆయన. కాబట్టి తను వెతికే వారికి ఎప్పుడు కూడా ఆయన దొరుకుతాడు. అట్లాంటి సందర్భంలో అబ్రహాంని పిలుచుకోవటం, అంత మాత్రమే కాకుండా తన గురించి వివరించి చెప్పేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి యాజకుడు కావాలి. ఈ భూమి మీద ఉన్న యాజకులు ఎవరు కూడా దాన్ని సరిపోరు. కాబట్టి ఆయన గురించి వివరించి చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ మెల్కీసెదెకు క్రమంలో వచ్చినటువంటి క్రీస్తు అప్పుడు తీసుకోవటం అనేది జరిగింది. ఎందుకంటే దేవాది దేవుడి గురించి వర్ణించి చెప్పడం ఎవరి తరం? ఆయన సన్నిధిలో ఉన్నటువంటి తన కుమారుడికి మాత్రమే అది సాధ్యం. అంత మాత్రమే కాకుండా ఆయన ఔన్నత్యాన్ని ఎందుకు వర్ణించి చెప్పాలి అనుకున్నాడంటే, ఇక అబ్రహాం వెనుతిరిగి చూడడు. ఆ నెక్స్ట్ మూమెంట్ లో అంటాడు కదా, ఆ రాజు సొదొమ రాజు ప్రజలు నాకు ఇచ్చి ధనాన్ని నువ్వు తీసుకెళ్ళిపోమన్నప్పుడు, ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నాకు ఇచ్చింది చాలు, నేను ఎవరి దగ్గర నుంచి తీసుకోను అని అంటే వెంటనే అక్కడ ప్రకటించేశాడు యెహోవా దేవుడి గురించి. మెల్కీసెదెకు ఏదైతే అబ్రహాం చెప్పాడో ఆ మాటను అక్కడ రాజుతో చెప్పడం అనేది జరిగింది. అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆ విశ్వాసులకు తండ్రిగా ఉండాలంటే అనేక మందికి దేవుడి గురించి ఆయన చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ముందుగా అబ్రహాంకి వివరించి చెప్పాలి. అందుకనే ఆదికాండం 18:19 ఆయన అంటాడు, అబ్రహాము నేను ఎరుగుదును ఎట్లనగా తరతరాలకు బిడ్డలకు నా గురించి వివరించి చెప్పుటను బట్టి నేను అబ్రహామును ఎరుగుదును. అంటే అబ్రహాంకి పెద్ద బాధ్యత పెట్టాడు దేవుడు. ఏంటంటే రాబోయే తరాలందరికీ కూడా దేవుడి గురించి వివరించి చెప్పడం. ఆయనకి ఎంత బాగా తెలిస్తే, ఎంత బాగా అర్థం చేసుకుంటేనే కదా తరతరాలకి వివరించి చెప్పగలిగిన సామర్థ్యం పొందుతాడు. కాబట్టి అబ్రహాం లాంటి వ్యక్తికి విశ్వాసులు తండ్రి మాత్రమే కాకుండా ఆయన ఖగోళ శాస్త్రజ్ఞుడు, అనేక రకాలుగా ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి మంచి యుద్ధ వీరుడని కూడా చూసాం కదా. అట్లాంటి ఆయనకి వివరించి చెప్పడానికి మెల్కీసెదెకును అక్కడి నుంచి పంపించడం జరిగింది. అదే విధంగా పరలోక దేవుని యాజకుడు, ఆయన శాశ్వత కాలం ఉండేవాడు. అప్పటి వరకు ఉన్న యాజకులు ఎవరు కూడా ఇప్పటికి కూడా భూలోకంలో చేసే యాజకులు ఎవరు కూడా నిత్యము ఉండే యాజకులు కాదు. ఈయన శాశ్వత కాలం ఉండే యాజకుడు. లోక సంబంధమైన యాజకత్వం చేయలేని పని ఈయన చేశాడు. ఏంటంటే శిలువ మరణం పొంది మనకి పాప క్షమాపణ అనేది అనుగ్రహించడానికి ఆయన జీవితాన్ని బలిగా అర్పించడం అనేది జరిగింది. అదే విధంగా అసతోమ సద్గమయ అని చెప్పి ఎప్పటి నుంచో, ఓ దేవ అసత్య మార్గంలో నడుస్తున్న నన్ను సత్య మార్గంలో నడిపించు అని చెప్పి కనిపించని దేవుడికి మొక్కుతున్న వారికి, నేనే అసత్య మార్గంలో నడిచేవాడిని, సత్య మార్గంలో నడిపించేవాడిని నేనే సత్యం అని చెప్పి చాటి చెప్పాడు ఆయన. అది జక్కయ్య, అదే విధంగా లేవీడైనటువంటి మత్తయి జీవితాలు చూస్తే
వాళ్ళకి అసలైన మార్గం ఏంటో, వాళ్ళు జీవించే సరైన మార్గం కాదు, వాళ్ళిద్దరూ లేవీలే కానీ వారి జీవన విధానం సరైనది కాదని చెప్పి వక్ర మార్గంలో నడుస్తున్న వారిని ఎంతో మందిని, ఇద్దరు పేర్లు సమయం లేదు గనక ఇద్దరు పేర్లు చెప్పిన తర్వాత, తమసోమ జ్యోతిర్గమయ, చీకటిలో నుండి మమ్మల్ని వెలుగులోకి తీసుకువెళ్ళని చెప్పి అసలైన వెలుగేదో తెలియక ఉన్న సమయంలో నికోదేముని అంటాడు కదా యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు శతాధిపతివి, నువ్వు బోధకుడివి, నీకు ఈ సంగతి తెలియదా? నూతన జన్మించితేనే గాని దేవుని రాజ్య ప్రవేశం లేదని చెప్పి ఆయనకు బోధించడం జరిగింది. అదేవిధంగా రూపాంతర సమయంలో పేతురు, యాకోబు, యోహానులకి ఆ రూపాంతర కొండ మీద తనను తాను ప్రత్యక్ష పరుచుకుని అక్కడ వివరించడం అనేది జరిగింది. తర్వాత మృత్యోమ అమృతంగమయ్యే ప్రతి మనిషి కూడా జడిసేది మరణానికి. ఈ లోకంలో నేను జీవించినంతకాలం జీవించిన తర్వాత, మరణించిన తర్వాత నా గతి ఏమవుతుందో అని చెప్పి భయపడే వాళ్ళకి భయపడక్కర్లేదు, శాశ్వతమైన జీవితం ఉంది, నేనే జీవము అని చెప్పి, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఇది ఆయనకి, అబ్రహాంకి మెల్కీసెదకు క్రమం ద్వారా వచ్చినటువంటి ఆయన వివరించబట్టే హెబ్రీలు రాసిన గ్రంథంలో 11వ అధ్యాయంలో చూస్తాం. 11వ అధ్యాయంలో వారు దూరం నుంచే, దేవుడు దేనికి శిల్పి అయి ఉన్నాడు ఆ పట్టణానికి, దూరం నుంచే వందనం చేశారు. వారు దేవుణ్ణి, పరలోకాన్ని చూడలేదు కానీ పరలోకం గురించి పూర్తిగా గ్రహించారు కాబట్టి ఆ విశ్వాస వీరుల జాబితా అంతమందిని మనం 34 మందిని అక్కడ చూస్తాం. అలాగే ఆయన గురించి మనం చూడాలంటే శరీర సంబంధమైన జీవితాన్ని గురించి ఆయన ఎప్పుడు కూడా దేవుని దగ్గర విజ్ఞాపన చేయలేదు. చాలా మంది అంటారు క్రిస్టియన్స్ కూడా వ్యాధులు వస్తాయా, క్రిస్టియన్స్ కూడా మరి యాక్సిడెంట్ జరుగుతాయా, లేకపోతే క్రైస్తవులు కూడా ఇదే అంటారు. శరీర సంబంధమైన జీవితాన్ని గురించి ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు దేవుని దగ్గర విజ్ఞాపన అంటే, ఈ లోకంలో ఆయన సువార్త ప్రకటన చేసేటప్పుడు స్వస్థతలు చేసిన వారు దాని నుంచి విడుదల పొంది, అనారోగ్యాన్ని నుంచి వారు ఉన్నటువంటి స్థితి నుంచి విడుదల పొంది వాళ్ళు దేవుని తెలుసుకోవాలి, వాళ్ళు ఆత్మ స్వతంత్రం పొందాలి అని చెప్పి చేశారే గాని స్వస్థతలు చేయటానికి మాత్రమే ఆయన ఈ లోకంలోకి రాలేదు. అదే విధంగా ఆయన ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి యాజకత్వం అనేది చేయటం జరిగింది. కృప చూపాడు ఆయన. ఆయన ఎలా తీసుకొచ్చాడు, కృప అనేది ఎలా వచ్చిందంటే ఆయన సిలువలో మరణం పొందడం వల్ల తీర్పు తీర్చే అర్హత ఉంది. ఆయన ప్రేమామయుడు. ఆయన ప్రేమకు నిర్వచనం చెప్పాలంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని మన కోసం అర్పించాడని చెప్పి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తా. అంటే ఎంతగా ప్రేమించాడు యేసుక్రీస్తు మనల్ని అంటే తన జీవితాన్ని మన కోసం సమర్పించుకోవటం. ఇన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి అట్లాంటి యాజకుడిని పంపించాలి. ఎందుకంటే రాబోయే తరాలకు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాంకి దేవుని గురించి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి, దేవుని ప్రణాళిక గురించి అంతా తెలియచేసే సామర్థ్యం ఉన్నటువంటి యాజకుడు కావాలి కాబట్టి మెల్కీసెదకు క్రమం చొప్పున ఉన్నటువంటి క్రీస్తును పంపించడం జరిగింది. అదే విధంగా పౌలు గారు అంటారు, మెల్కీసెదకు క్రమంలో వచ్చినటువంటి యాజకుల్లో అత్యున్నతుడు, శ్రేష్ఠుడు క్రీస్తు అంటాడంటే, పోయిన వారం మనం ధ్యానించుకున్నాం కదా, పరలోకంలో దూతలు ఉన్నట్టే యాజకులు కూడా ఉన్నారు. ఆ యాజకులు ఆయా సమయంలో పంపించి ఉంటారు. అందరి గురించి మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయటం అనేది జరగలేదు. ఇక్కడ అబ్రహాంకు దగ్గరకు వచ్చినటువంటి మెల్కీసెదకు క్రమం నుంచి వచ్చినటువంటి క్రీస్తు గురించి మాత్రమే మనకి రాయటం జరిగింది. క్రీస్తు అనేది మెన్షన్ చేయకపోయినా దావీదు కీర్తనలో 110వ అధ్యాయం 110వ సంకీర్తన 4వ వచనంలో నీవు మెల్కీసెదకు క్రమం చొప్పున నిత్యము జీవించి ఉంటావు అని చెప్పి దావీదుతో నా ప్రభువుతో తన ప్రభువు చెప్పినటువంటి మాటలు అని చెప్పి, అంటే దేవుడు తన కుమారునితో చెప్పిన మాటలు దావీదు మహారాజు దర్శనం ద్వారా చూసి అక్కడ వ్రాయటం అనేది జరిగింది. దావీదు మహారాజు కలిగిన దర్శనంలో దేవుడు చెప్తున్నాడు తన కుమారుడితో, నీవు మెల్కీసెదకు క్రమం చొప్పున నిరంతరము జీవించి ఉంటావు అని చెప్పి. కాబట్టి అందులో మనకి ఏ రకమైనటువంటి డౌట్ లేదు. అక్కడి నుంచి వచ్చిన మెల్కీసెదకు క్రమం చొప్పున యాజకత్వం చేయడానికి వచ్చింది మాత్రం యేసుక్రీస్తే. ఇంకా రకరకాలైనటువంటి బోధలు వస్తూ ఉన్నాయి. ఎవరు విజ్ఞాత వాళ్ళని వదిలేద్దాం. సరే, ఇక 8వ అధ్యాయం ప్రారంభవచనాలు చూస్తే, మేము వివరించే సంగతిలోని సారాంశం ఏమనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు
ఒకడున్నాడు, ఆయన్ని పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకము నుండి మహామహుని సింహాసమున కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమించబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట ఆవశ్యం. ధర్మశాస్త్రం ప్రకారం అర్పణలు అర్పించుతున్నారు కనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారమునకు అమర్చబోయినప్పుడు ఈ వచనాలు మనం చూస్తే 8వ వచనంలో మొట్టమొదటి వచనం చూస్తే మేము వివరించుతున్న సంగతులు లోని సారాంశం. ఇక్కడ మేము అంటున్నాడంటే పౌలు గారని చాలా మందికి సందేహం రావచ్చు. పేతురు గారు కూడా తన పత్రిక రాసినప్పుడు మన సహోదరుడు పౌలు అని చెప్పి సంబోధించడం జరిగింది. అంటే వీళ్ళు ఎవరి చావుల్లో వాళ్ళు సేవ చేస్తున్నప్పటికీ మేమంతా కూడా అపోస్తులము, దేవుని చేత ఏర్పాటు చేయబడిన అపోస్తులం అని వాళ్ళు భావించారు. కాబట్టి అక్కడ మేము అని చెప్పి, అంటే తనతో పాటు పరిచర్య చేస్తూ సువార్త ప్రకటిస్తున్నటువంటి వారందరినీ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాడు పౌలు గారు. అదే విధంగా ఇక్కడ మనం చూసినప్పుడు పాత నిబంధన నియమం కంటే క్రొత్త నిబంధన నియమం గొప్పది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎందుకు, ఎట్లా గొప్పది అని మనం గమనించినట్లయితే క్రొత్త నిబంధనను ఏర్పడుతుందని చెప్పినప్పుడు పాత నిబంధన లోపం మనం గమనించాలి. ఆ క్రొత్త నిబంధన ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, పాత నిబంధనను ఎందుకు కొట్టివేయవలసి వచ్చింది? చాలా మంది అంటారు పాత నిబంధన కొట్టేశారు. పాత నిబంధనను ఏమీ కొట్టేది. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి అంశం నెరవేరితే మనం క్రొత్త నిబంధనలు చూస్తాం. ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధన మొగ్గగా ఉన్నట్టుది, వికసించిన పుష్పంగా క్రొత్త నిబంధనలు మనం చూస్తాం. మర్మమైన వాక్యం క్రొత్త నిబంధనలకు వచ్చి నెరవేర్చి మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ పాత నిబంధన నియమం కంటే క్రొత్త నిబంధన నియమం గొప్పది. ఎలా గొప్పది అయింది అనేది మనం చూస్తే, క్రొత్త నిబంధనను మనం గమనించినప్పుడు పాత నిబంధన నియమం పనికిరందా దేవుడిచ్చిందంటే అది కాదు. దాన్ని అమలు చేసుకోవటంలో మనమే వెనకంజ వేసి, అంటే మనం అంటే మన పితరులు. ఓసారి మాజీ రాష్ట్రపతి అంటారు మన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేయాలి, ఇప్పటి రోజులకి అది పనికిరాదు అని అన్నప్పుడు కేఆర్ నారాయణ గారు చాలా ఆలోచింపు చేసే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏంటంటే, రాజ్యాంగం విఫలమైందా, రాజ్యాంగాన్ని అమలు పరచుకోవటంలో మనం విఫలమయ్యామా అని చెప్పి. నిజమే, రాజ్యాంగం ఏమీ లోపం లేదు, ఎన్నో అమెండ్మెంట్స్ చేశారు ఎవరికి కావాల్సినట్టు వారు అనుగుణంగా. కానీ రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడంలో మనమే విఫలమయ్యాము, రాజ్యాంగం విఫలం కాలేదు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు మేధావులంతా కూడా ఆయన సమర్థించారు. కాబట్టి ఆ ప్రమాదం నుంచి బయటపడ్డావు. లేకపోతే అప్పట్లో రాజ్యాంగాన్ని మార్చేయాలి అది ఇది అని చెప్పి చాలా మంది చాలా ఉత్సాహపడ్డారు ఉర్రూతులు గారు. కానీ ఒక రాష్ట్రపతి స్థానంలో ఉండి ఆయన ఆ మాట అన్నప్పుడు అందరూ కూడా దాన్ని ఆలోచించారు. అలాగే పాత నిబంధన చూస్తే అది పనిచేయింది ఏం కాదు, మనం దాన్ని అనుసరించడానికి వెనుకంజ వేశాం. మనకి ఆ ఆజ్ఞలు అనుసరించడం అనేది కష్టతరంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని అనుసరించడానికి ఫెయిల్ అవుతున్నారు, దాన్ని అర్థం చేసుకోవడంలో కూడా విఫలమయ్యారు. నేను చాలాసార్లు చెప్పాను, మనం ఎలిమెంటరీ స్కూల్లో ఆ వాల్స్ మీద ఆ ప్రోవర్బ్స్ సూక్తులు రాయిస్తూ ఉంటారు. ఆ సూక్తులు కనీసం ఒక్కసారైనా పిల్లలకి దాని అర్థం ఏంటని వివరిస్తే దానివల్ల ప్రయోజనం ఉంటుంది, లేకపోతే గోడ మీద ఉన్నంతకాలం దానివల్ల ప్రయోజనమే లేదు. పాత నిబంధన కూడా ఆ యాజకులకు, ఎవరికో లేవీలకు, శాస్త్రులకు మాత్రమే పరిమితమైంది. కానీ సామాన్య జనం దాన్ని అర్థం చేసుకుని ఆచరించడం అనేది వారికి కష్టంగా అనిపించింది. అదే విధంగా పాత నిబంధన గుడారం ఘనమైంది అయినప్పటికీ అర్పణలు తెరలు వల్ల అది అసంపూర్ణమైంది. పాత నిబంధన గుడారం మనకు తెలుసు, ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఇత్తడి బలిపీఠం, ఆ తర్వాత దహన బలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అది ఎందుకు అసంపూర్ణమైంది? మోషేకి దేవుడు చెప్పింది నమూనా తూచా తప్పకుండా ఆయన ఆ గుడారాన్ని నిర్మించడం జరిగింది భూమి మీద. పరలోకంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలం, ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ గుడారం ఎట్లయితే ఉందో మొత్తం అన్ని కూడా చెప్పి దేవుడు
ఆయన చెప్పిన దానికి తూచా తప్పకుండా మోసే దాన్ని నిర్మించడం జరిగింది. అయితే దానికి ఎందుకు ఫెయిల్ అయింది అంటే, అక్కడ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అర్పణలు, దహన బలు ఇవన్నీ ఉండటం వల్ల ఈ దహన బలి అనేది కేవలం ఆచార సాంప్రదాయంగా మారిపోయి ఒక తప్పు చేయటం, ఒక జంతువుని తీసుకొచ్చి బలి ఇవ్వటం అక్కడతోటి అయిపోయింది. అయితే దేవుడు ఎందుకు ముందు జంతు బలి పెట్టాడు ఆయన తెలీదా అంటే, ఆయన ఏమనుకున్నాడంటే తను చేసిన పాపాన్ని గురించి ఒక జంతువు బలైపోయింది కాబట్టి నేను పాపం చెయ్యకూడదు అని చెప్పి మనిషి రియలైజ్ అవుతాడు అని చెప్పి ఆయన అనుకున్నాడు. కానీ అది ఆచార సాంప్రదాయం అయిపోయింది. ఒక్కో తప్పు చేయటం, ఒక బలి తీసుకొచ్చి ఇవ్వటం. ఆ తర్వాత ఆ బలి తీసుకొచ్చినప్పుడు ఆ బలి పశువు మీద ఆ తెచ్చిన వ్యక్తి యొక్క చెయ్యి, దాని మీద యాజకుని చెయ్యి పెట్టి ఇతని పాపాలు ఈ జంతువుకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి ఇతను పాప విముక్తుడు అయ్యాడని చెప్పి ఆ యాజకుడు ప్రకటిస్తాడు. నిజంగా ట్రాన్స్ఫర్ అవుతాయా? విజ్ఞాపన చేయగలదా ఆ జంతువు మన పక్షాన దేవుడికి? ఇంపైన సువాసన భరితమైన, పరిమళ భరితమైనటువంటి నైవేద్యంగా ఆ బలి అర్పణ అనేది జరుగుతుందా? అది జరగదు. అదే విధంగా ఆచార సాంప్రదాయాలు, దహన బలి ఇవన్నీ కూడా దేనికి ఏ బలి ఇవ్వాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఏ జంతువుని ఇవ్వాలి అనేది తప్పించి హృదయంలో మార్పు అనేది రావటం లేదు. అదే విధంగా అక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథాలు చూస్తే ఆ పరిశుద్ధ గుడారం అనేది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి రాత్రి బవళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుతూ వస్తున్నారు. సింహాసనాసుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. భూమి మీద గుడారము పరలోకపు నమూనా అంతే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ భూమి మీద గుడారం ఏంటంటే పరలోకపు నమూనా. అయితే భూమి మీద గుడారం ఎందుకు వేయమన్నాడు? దేవుడికి తెలుసు కదా ఈ పరలోకపు గుడారం కాదు ఇదని. ఈ నమూనా ఎందుకు వేయమన్నాడంటే దానికి కారణం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇత్తడి బలిపీఠం అనేది దేనికి సూచన అంటే యేసుక్రీస్తు పొందినటువంటి శిలువకి సూచన. అది అక్కడ అర్పించే జంతు బలికి స్థానంలో యేసుక్రీస్తు బలి కాపోతున్నాడు. ఆ ఇత్తడి బలిపీఠం అది సూచన. అదే విధంగా పరిశుద్ధ ఆవరణం బయట గంగాళంతో నీళ్లు పెట్టబడి ఉంటాయి. ప్రతి ఒక్కరూ లోపలికి వచ్చిన తర్వాత ఈవెన్ యాజకుడితో సహా ఆ గంగాళంలో నీళ్లతో వారు శరీరాన్ని శుభ్రం చేసుకుని అప్పుడు వెళ్ళి ఆ దహన బలి అర్పించాలి. ఆ దహన బలి అర్పించిన తర్వాత పవిత్ర స్థలం అంటే పరిశుద్ధ ఆలయ ప్రాంగణంలో వారు కూర్చోవాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వెళ్ళేవాడని మనకు తెలుసు. అయితే ఇక్కడ ఉన్న నియమం ఏంటంటే దేవుని ఉద్దేశం, నీవు బయట గంగాళలో ఇత్తడి గంగాళలో నీళ్లతో నువ్వు దేహాన్ని కడుక్కుంటున్నావు అంటే ఆ వారం అంతా కూడా నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుని నీ జీవితంలో నువ్వు దేవునికి దూరంగా ఉన్న విషయాలేంటి, దేవుని బాధపరిచిన విషయాలేంటి, ఆజ్ఞలన్నీ నీకు తెలుసు, 10 ఆజ్ఞలు నీకు తెలుసు. ఈ 10 ఆజ్ఞలు ఎక్కడ తప్పిపోయావు ఒక్కసారి అవలోకనం చేసుకుని అక్కడ శరీరాన్ని శుభ్రం చేసుకోవటం అంటే అక్కడ దేవుడు పెట్టిన నియమం. ఒక్కసారి దేవుని ఎదుట తన పాపాలని ఒప్పుకోవటం. ఆ తర్వాత కొంచెం ముందుకొచ్చిన తర్వాత అక్కడ దహన బలి పీఠం ఉంటది కాబట్టి ఆ దహన బలిపీఠం దగ్గర అతను తెచ్చినటువంటి ఆ జంతువును బలి ఇవ్వటం అనే కాదు కానీ తన హృదయాన్ని సమర్పించాలి. నేను నీ ఆజ్ఞలకు దూరంగా జరిగిపోయాను, నేను నీ ఎదుట పాపం చేశాను. తప్పిపోయిన కుమారుడు అంటాడు కదా, తండ్రి నేను నీ ఎదుట పరలోకపు తండ్రి ఎదుట పాపం చేశానని. కాబట్టి చేసే ప్రతి పని ఆకాశమైన సింహాసనాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దహన బలిపీఠం దగ్గర దేవుడు కోరుకున్నది ఏంటంటే హృదయాన్ని కుమ్మరించి పశ్చాత్తాపం అనేది రావాలి మనిషికి. అది వచ్చిన తర్వాత పరిశుద్ధ ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాక్య బోధ అనేది జరుగుతుంది. ఆ వాక్యం విన్న తర్వాత ఆయన అంటాడు కదా పౌలు గారు, వాక్యం అనే ఉదక స్నానం చేయాలని చెప్పి బయట మనం మామూలు నీటితో కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని లోపలికి వచ్చిన తర్వాత మన హృదయాన్ని సమర్పించి ప్రార్థించిన తర్వాత ఆ పరిశుద్ధాలయ ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని వాక్యం విన్న తర్వాత వాక్యం అనే ఉదక స్నానం మనం చేసినట్టయితే ఎవరైతే అట్లాంటి పవిత్రమైన స్నానం ఆచరిస్తారో వారు
ఈ మరణాంతర జీవితంలో వారు ఆ పరిశుద్ధ ప్రాంగణానికి, అక్కడ పరలోకానికి వెళ్ళిన తర్వాత వెళ్తారు. ఈ పరిశుద్ధ ప్రాంగణంలోంచి అతి పరిశుద్ధ ప్రాంతానికి మనం వెళ్ళటానికి ముందు ఏమేం చేయాలి అనేది తెలుసుకోవటానికి అని చెప్పి మోషేతో ఆయన ఈ గుడారం కొలతలు, ఇత్తడి బలిపీఠం కొలతలు, అదే విధంగా మందసం కొలతలు. మందసంలో ఏముంటాయి? మందసంలో మన్నా పాత్ర, తర్వాత చిగురించే ఆహారోను కర్ర, పక్కన సన్నిధి రొట్టెలు అవి కూడా ఉంటాయి. అట్లాంటి ఈ మందసాన్ని కూడా ఎందుకు చేయమన్నారు అంటే, వాక్యానికి సాదృశ్యం. పరలోకం నుంచి మన్నా ఆ రోజున కురిపించాడు. ఆ మన్నాను తిని మన పితరులు చనిపోయారు, కానీ ఇప్పుడు వాక్యమని ఈ జీవాహారాన్ని తీసుకున్న మనం చనిపోము. ఆయన విశ్వసించినట్లయితే మనం మరి ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా మొన్న నేను రాజుల గ్రంథం చదువుతూ ఉంటే, ఒక ప్రవక్త, ఆయన పేరు యెహజీయేల్, ఆయన ఈ భూమి మీద ఉండే పరలోకంలో దేవుడిని నేను చూశాను అని చెప్తాడు. అంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా వారి విశ్వాసాన్ని బట్టి పరలోకాన్ని భూమి మీదే ఉండి చూసిన వారు కూడా ఉన్నారు. అట్లాంటి మార్పు ఉన్న మనుషులు కావాలని చెప్పి ఆ పరలోకంలో ఉండే గుడారం నమూనా మోషేతో చెప్పి చేయించడం జరిగింది. అయితే ఇక్కడ కూడా ఆచార ప్రకారం వస్తున్నారు, కాళ్ళు కడుక్కుంటున్నారు, ఏదో దహన బలి అర్పిస్తున్నారు, కూర్చుంటున్నారు, కాసేపు ఆ శాస్త్రి గారు యాజకుడు చెప్పిన వింటున్నారు, మళ్ళీ యథా ప్రకారం ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఏ రకమైనటువంటి మార్పు అనేది లేదు. కాబట్టి ఆయన మోషేతో నిర్గమకాండ 27వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఆ మందసం ఎట్లా చెయ్యాలి, 5x5 వెడల్పు 3 అడుగుల ఎత్తు చేయాలని చెప్పి ఆయన స్వయంగా చెప్పి చేయించడం జరిగింది. అదే విధంగా తుమ్మకర్ర, ఇత్తడి ఉపయోగించి ఆ మందసాన్ని చేయమంటాడు. ఆ తుమ్మకర్ర గుర్తు ఏంటంటే మానవ దేహానికి గుర్తు. ఇత్తడి ఏంటంటే ఆ మానవ దేహం కాలిపోకుండా ఆ ఇత్తడి అనేది ఆ బలిపీఠం, ఆ సిలువ ద్వారా మనల్ని దేవుడు కాపాడటానికి అది సూచన అని చెప్పి మరి తర్వాత వివరణ వేరే బుక్స్ లో ఇవ్వటం అనేది జరిగింది. అదే విధంగా క్రీస్తు బలి అర్పణగా చనిపోయి కల్వరి కొండను గుర్తది ఆ ఇత్తడి బలిపీఠం అది. గంగాళం పాపపు ఒప్పుదల, క్షమాపణ, దీనికి గుర్తుగా దేవుడు అక్కడ 30వ అధ్యాయం, నిర్గమకాండ 30వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు రాయటం జరిగింది. అదేవిధంగా ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు మధ్య నీళ్లు అంటే వాక్యం వివరించబడుతుంది. ఆ వాక్యాన్ని తీసుకుని మార్పు చెందాలి. అయితే పవిత్ర స్థలంలో మాత్రం వీరు ఏ మాత్రము కూడా దేవుని వైపు దృష్టి పెట్టడం కానీ, దాని జీవితాలు మార్చుకోవటం కానీ అందులో ఫెయిల్ అయ్యారు. అంతే తప్పించి దేవుడిచ్చిన నమూనా గాని, దేవుడిచ్చిన ఆజ్ఞలు గాని ఏది కూడా ఫెయిల్ కాలేదు. కానీ వాటిని ఆచరించడంలో మన పితరులు, ఒకవేళ మనం ఉంటే మనం కూడా అలాగే ఉందేమో అప్పుడు. అదే విధంగా దీనికి ఆయన ఏంటంటాడంటే, ఈ పవిత్ర స్థలం ఏంటంటే క్రీస్తు సంఘానికి గుర్తు. ఇప్పుడు మనం వెళ్ళేటువంటి చర్చెస్ లో వాక్యోపదేశం మనం పొందుతున్నటువంటి ప్రాంతం ఏంటనమాట, క్రీస్తు సంఘానికి గుర్తు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేల్ గోత్రం నుంచి, ఒక్కొక్క గోత్రం నుంచి వచ్చిన వారంతా కలిసి 1,44,000 మంది తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూరపు మట్టలు పట్టుకుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి ఆ గొర్రెపిల్ల సింహాసనం దగ్గర ఉన్నారు. ప్లస్ వాళ్ళతో పాటు అనేక మంది అన్యజనులు కూడా ఉన్నారని చెప్తున్నారు కదా. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ సంఘం నుంచి వచ్చిన వారే. క్రీస్తు సంఘం అంటే చర్చ్ ఆఫ్ క్రిస్టియన్ కాదు, అక్కడ లూథరన్ సంఘం అవ్వచ్చు, బాప్టిస్ట్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అలా వాక్యం చేత వివరించబడి, బోధింపబడి, మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి తమ బట్టలు తెల్లనివిగా గొర్రెపిల్ల రక్తంలో ఉదుకుకున్న వారు అక్కడ ఉన్నారు. వారి గురించే ఇక్కడ సంఘం అనేది ఏర్పాటు చేయటం జరిగింది. మనం ఒకసారి సంఘంలో కూర్చున్నప్పుడు యాజకుడు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఒక్కసారి మనం పిక్చరైజ్ చేసుకుంటే, అక్కడికి వెళ్ళి ఆ గొర్రెపిల్ల సింహాసనం ముందు మనం నిలబడటానికి అర్హత పొందేలాగా మనం వాక్యం వింటున్నామా లేదా, ఆ వాక్యాన్ని అనుసరిస్తున్నామా లేదా, కనీసం ఆ వాక్యాన్ని అనుసరించిన ప్రయత్నం చేస్తున్నామా లేదా, అసలు కనీసం ఆ వాక్యాన్ని మనసులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా. ఏదోలే అంటే ఏదోలానే ఉంటుంది జీవితం కదా. కాబట్టి మన పితరులు కూడా ఏదోలే అన్నట్టుగానే దాన్ని పెద్దగా తీసుకోలేదు. కాబట్టి అంతే తప్పించి దేవుడిచ్చిన ఆజ్ఞలు గాని, అక్కడ గుడారపు నమూనా గాని ఫెయిల్ అవ్వలేదు. దాన్ని అనుసరించడంలోనే మనం ఫెయిల్ అయ్యాం. అదే విధంగా 3వ వచనంలో చూస్తే అక్కడ
ఆయన అంటాడు, భూమి మీద నీతిమంతులుగా తీర్చబడిన వారు వాక్యం ద్వారానే వాక్యం వినాలి. నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం వాక్యం వినాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. నేను మొన్న ఎక్కడో బుక్ చదువుతుంటే దేవుని స్వరం ఎలా వింటాం మనం, దేవుని స్వరం విన్నాం చెప్తారు, దేవుడు మనతో మాట్లాడతాడా? కొంతమందికి ఎందుకు అర్థం అవుతుంది, కొంతమందికి ఎందుకు అర్థం అవట్లేదు, భాషలు ఇచ్చిన వాళ్ళకి అర్థం అవుద్దా అని చెప్పి అక్కడ ఒక క్వశ్చన్ వేశారు. అయితే అక్కడ ఇచ్చిన వివరణ ఏంటంటే, నీకు అసలు బైబిల్ తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యోసేఫ్ ఉన్నాడు, కన్యమరియ భర్త. యోసేఫ్ తో నువ్వు ఐగుప్తు నుంచి అక్కడికి వెళ్ళు, ఇక్కడి నుంచి రామాకరా ఇలా చెప్తా ఉంటే యోసేఫ్ ధర్మశాస్త్రం అంతా తెలుసు, ప్రవక్తల ప్రవచనాలు తెలుసు, లేఖన సారాంశం తెలుసు కాబట్టి ఓహో అప్పుడు ప్రవక్త నిశ్చయ ప్రవచించాడు కదా, కన్యక గర్భవతి కుమారుని కన్నా అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టినని. అయితే ఇదే అనమాట, ఈ కన్యక అనమాట, ఇవి నేను తీసుకుని వెళ్ళాలి. అలాగే ఇర్మియా ప్రవక్త చెప్పాడు కదా, రామాలో అంగలార్పు వినపడనని. అయితే ఇదనమాట, ఇక్కడి నుంచి నేను ఐగుప్తు తీసుకెళ్లాలన్నమాట. ఆ సబ్జెక్టు యోసేఫ్ కు తెలుసు కాబట్టి దేవుడు పిలిచి మాట్లాడినప్పుడు ఇది దేవుని స్వరమే, ఇది దేవుని భాషే అని చెప్పి యోసేపు అర్థం చేస్తాం. మనం కూడా దేవుని స్వరం మనం వినాలి, గ్రహించాలంటే మనకి వాక్యంలో నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనతో మాట్లాడేది మనకు అర్థమవుతుంది. లేదంటే దేవుడు మాట్లాడినా అదేమో కలేమోలే, లేకపోతే ఎవరేదో మాట్లాడారులే, నాకు ఏదో గాలి స్వరం వినిపించిందిలే అని చెప్పి అనుకోవటం అనేది జరుగుద్ది. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటాడంటే, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే ముందు నీకు వాక్యం అంతా తెలియాలి, వాక్యాన్ని అనుసరించాలి, అప్పుడు మాత్రమే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఇక 3వ వచనానికి వచ్చేటప్పటికి, యేసుక్రీస్తు తన రక్తాన్ని అర్పించాడంటే అర్పణ. ఇక్కడ భూలోక సంబంధమైన యాజకులు ఏం చేసేవాళ్ళు? 3వ వచనంలో చూస్తే, ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును, అందుచేత అర్పించుటకు ఆయనకి ఏమైనా ఉండుట అవశ్యము. ప్రతి ప్రధాన యాజకుడికి కూడా తన గురించి, తన కుటుంబం గురించి ముందు బలి అర్పించాలి. కాబట్టి మామూలు వాళ్ళలాగానే అతను కూడా ఒక జంతువుని పట్టుకుని వెళ్ళాలి, బలి అర్పించాలి. కానీ ఈ ప్రధాన యాజకుడు ఏ జంతువుని పట్టుకు వెళ్ళలేదు, తన శరీరాన్ని మన కోసం అర్పించాడు. పవిత్రమైన, పరిశుద్ధమైన, నిందారహితమైన, నిష్కల్మషమైన రక్తాన్ని మన కోసం చిందించి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన జీవితాన్ని, అంటే ఈ భూమి మీద యాజకులుగా ఆయనకున్నటువంటి వ్యత్యాసం, ఆ శిలువు మీద బలి పశువుగా, యజ్ఞకర్తగా, యజ్ఞ బలి పశువుగా, యజ్ఞోపవీతం ధరించినటువంటి వాడిగా 3 కార్యక్రమాలు ఆయన అక్కడ చేయటం అనేది జరిగింది. ఈ పని భూమి మీద ఉన్న యాజకులు ఎవరు చేయలేరు. కాబట్టి పౌలు గారు పదే పదే చెప్తారు, ఇంత గొప్ప ప్రధాన యాజకుడు దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఈ ప్రధాన యాజకుడికి మీరు యాచనలు, విజ్ఞాపనలు ఎందుకు చేయటం లేదు? క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు, తను శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతోనూ వేదనతోనూ దేవునికి విజ్ఞాపన చేశాడు. క్రీస్తు కంటే గొప్పవారుగా మనం? ఇంత గొప్ప ప్రధాన యాజకుడు దేవుడు మనకిస్తే, త్రూ ద ప్రాపర్ ఛానల్ నా కుమారుడు ద్వారా వస్తేనే తప్పించి నేను అంగీకరించిన చెప్పిన తర్వాత నేను కుమారుని అనుగ్రహించినట్టే అంటే నువ్వు చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్తది? ఎవరు అంగీకరిస్తారు? నీ గోల్ ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? కాబట్టి ఆయన బతిమలాడి చెప్తున్నాడు, ఇంత గొప్ప నిరీక్షణ, ఇంత గొప్ప రక్షణను మీరు పోగొట్టుకోవద్దు సహోదరులారా. మనకు చాలిన ప్రధాన యాజకుడైన జంతువుల రక్తం చెందించలేదు, లేదా అర్థం కాని భాషలో మాట్లాడలేదు. ఆయన మన మధ్య నివసించాడు, మనతో నివసించాడు, మనతో కలిసి అన్ని ఎమోషన్స్, ఆయన అన్ని రకాల శ్రమలు కూడా ఆయన పడ్డాడు. అయితే శోధింపబడిన ఆయన పాపం చేయలేదు, శోధనకి లొంగలేదు. ఆయన పవిత్రత నిలబెట్టుకున్నాడు. పవిత్రమైన బలి పశువుగా మన కోసం ఆయన తన రక్తాన్ని, తన జీవితాన్ని అర్పించాడు. ఇంత గొప్ప ప్రధాన యాజకుడు. ఎంత ఆవేదన అంటే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నది, తనకు తెలుసు తన సహోదరులు ఎంత గొప్ప రక్షణ పోగొట్టుకుంటున్నారు. అందుకని పదే పదే ఇంత గొప్ప రక్షణ పోగొట్టుకోకండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. 5వ వచనంలో చూస్తే హెచ్చరిస్తూ ఉన్నాడు. 5వ వచనం గమనించినట్టయితే, ఇక్కడ పౌలు, మోషే గుడారం అమర్చబోయినప్పుడు అనేక సార్లు సమస్తము చేటుకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధ వస్తువులు ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. చూడండి, మోషేతో దేవుడు నిర్గమకాండ 25వ అధ్యాయం 8వ వచనంలో, 9వ వచనం, 40వ వచనం, అదే నిర్గమకాండలో 26వ అధ్యాయం 30వ వచనం, 27వ అధ్యాయం 8వ వచనంలో మోషేతో చెప్తాడు ఆయన, ఇదిగో మోషే,
నేను చెప్పిన కొలతల ప్రకారం ఏ మాత్రం ఒక అరంగులో అటు ఇటు కాకుండా కొలతల ప్రకారమే నీవు నిర్మించాలి. నోవాహుతో కూడా ఓడ 30 అడుగులు ఎత్తు, తర్వాత లోతు ఎంత ఉండాలో చెప్పారు కదా. అలాగే మోషేతో కూడా దేవుడు ఎప్పుడు కూడా ఒక పని చెప్పారంటే ఏదో ఆషామాషిగా ఏదోలే అన్నట్టు చెప్పలేదు. ఏదోలేని చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన స్వీకరించాడు. మోషేని ఇన్నిసార్లు హెచ్చరించాడు. ఆయన అంటాడు నిర్గమకాండ 25:8 నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి. ఈ భూమి మీద ఆయన కోరుకుంటున్నది పరిశుద్ధ స్థలం, ఈ గుడారం. కానీ యాక్చువల్ గా మనల్ని ఆయన ఉండే స్థానానికి తీసుకువెళ్ళటానికి కోరుకుంది మన హృదయం, ఆ పరిశుద్ధ స్థలం. అంటే ఇక్కడున్నటువంటి ఈ పవిత్ర స్థలాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే మన హృదయాన్ని పవిత్ర స్థలంగా మనం మార్చుకుంటాం. ఎప్పుడైతే ఇది పవిత్ర స్థలము, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యమే నాకు వినపడుతుందని చెప్పి మనం అక్కడ కూర్చుంటామో ఆటోమేటిక్ గా మన హృదయ పరివర్తన అది ఉంటుంది. ఇంకోసారి 40 వచనం అంటాడు, జాగ్రత్త పడు, నువ్వు చేసే ప్రతి పనిలో జాగ్రత్త పడు. మోషే అసలు ఎంత సాత్వికుడో, ఎంత విధేయత కలిగిన వాడో, ఎంత వినయ మనసుకుడో మనకు తెలుసు కదా. అట్లాంటి మోషేని ఎన్నిసార్లు హెచ్చరించాడంటే ఈ గుడారం చేయటానికి. ఎందుకంటే ఇది పరలోకానికి నమూనా కాబట్టి దీన్ని బట్టి పరలోకం ఇలా ఉంటుందని తెలుసుకుని నీవు ప్రజలను నా వైపు మళ్లించడానికి నిర్మించేటటువంటి గుడారాన్ని చాలా జాగ్రత్తగా భూమి మీద నా ఇంటిని నిర్మిస్తున్నావు నువ్వు. పరలోకంలో ఉన్న నా ఇంటికి వాళ్ళు తీసుకురావటానికి భూమి మీద నువ్వు నిర్మిస్తున్న ఇంటిని గురించి నువ్వు జాగ్రత్త పడు. ఆరాధన అనేది చాలా ముఖ్యం. నేను మొన్న ఒక బుక్ చదువుతుంటే ఒక భక్తుడు అంటాడు, ఆరాధన అనేది మన తలంపుల్లో ఉన్నటువంటి మన మన మనసు నిండా ఉండే తలంపులన్నీ కూడా దేవునికి ఆరాధన అంట. మనం చేసే ఆరాధన ఏంటంటే మనసులో మనం ఎంత పరిశుద్ధత కలిగి ఉంటామో, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు మన దగ్గర లేనప్పుడు, ఎవరు మనల్ని శాసించలేని స్థితిలో మనం ఉన్నప్పుడు, ఒక మోనార్క్గా కూడా మనం ఉన్నప్పుడు మన మనసు ఏ విధంగా ఎంత పరిశుద్ధతలో ఉంటుందో అదే దేవునికి ఆరాధన. అదే విధంగా నువ్వు వాక్యం విని వచ్చిన తర్వాత వారమంతా కూడా నీవు బయట ప్రవర్తించే ప్రవర్తన నీ లైఫ్ స్టైల్ నైవేద్యం. ఆరాధన నైవేద్యానికి ఒక గొప్ప డెఫినేషన్ ఇచ్చాడు ఆయన. ఆరాధన అంటే మన మనసులో ఉన్న ఆలోచన విధానమే దేవునికి ఆరాధన. అంటే పాటలు పాడొద్దని లేకపోతే స్తుతించొద్దని కాదు, కానీ ఆయన చెప్పింది నువ్వెన్ని చేసినా, బహిరంగంగా నువ్వెన్ని చేసినా నీ మనసు ఏ ఆలోచనతో నింపబడి ఉంటుందో అదే దేవునికి ఆరాధన. ఆరాధన నువ్వు సంపూర్ణంగా దేవుడు అంగీకరించేటట్టుగా నీ మనసులో ఆలోచన ఉందా లేదా పరిశీలించుకో. అదే విధంగా నీ లైఫ్ స్టైల్ బయటకు వచ్చిన తర్వాత, అంటే వేషధారణ జీవితం కాకుండా ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నువ్వు సంఘానికి, సమాజానికి నీ జీవితం ద్వారా ఏమి సందేశం పంపిస్తున్నావు, అది నీ లైఫ్ స్టైల్ అనేది నైవేద్యం. నువ్వు వేరేగా నైవేద్య బలి ఏమి సమర్పించక్కర్లేదు, కానీ నీ జీవన విధానమే దేవుడికి ఇచ్చే నైవేద్య బలి అని చెప్పి ఆయన అంటున్నాడు. కాబట్టి ఆయన అక్కడ మోషేతో అంటున్న మాట ఏంటంటే నువ్వు చాలా జాగ్రత్తగా చూడు అని చెప్పి 6వ వచనం చూస్తే, ఆయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానముల బట్టి నియమించబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు సేవకత్వం అంటే భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇక్కడ సేవ చేయలేదు. ఎందుకంటే ఆయన యూదా గోత్రం నుంచి రావాలి కాబట్టి, లేవి గోత్రం నుంచి ఆయన రాలేదు కాబట్టి భూమి మీద ఆయన అంటే ఈ సేవ చేయడానికి ఏ జంతువును పట్టుకెళ్ళి రక్తం అర్పించడం కాకుండా ఆయన చేసిన సేవ వేరు. ఆయన జీవితాన్ని మన కోసం అర్పించాడు. అదేవిధంగా 6వ వచనంలో చూస్తే ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి ఉన్నటువంటి వాగ్దానంలో ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ ఉన్నాడు. మనకు ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు అంటే, నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు చాలా నిబంధనలు చేశాడు. అంటే నిబంధన అంటే ఒడంబడిక, అంటే ఒక మనిషితో మరొక మనిషి చేసే ఒడంబడిక నిబంధన. అది నోవాహుతో చేశాడు, అబ్రహాంతో చేశాడు. మరి ఇక్కడ చేస్తుంది ఇశ్రాయేలీలతో చేస్తున్నాడు. అది మోషేతో చెప్తున్నాడు, నా ప్రజలతో ఈ నిబంధన గురించి చెప్పాను. ఏంటంటే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమై రాజ్యముగాను
పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుచు చెప్పుము. నీవు ఇశ్రాయేలీల్లో పలకలపై వ్రాసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిచి ఆ మాటలు చెప్పడం జరిగింది. మీరు శ్రద్ధగా నా మాటలు విని ఆజ్ఞానుసారంగా నడుచుకున్నట్టయితే భూమి మీద నా స్వకీయ సంపాద్యం మీరే కదా, రాజులైన యాజకులుగా మీరు ఉంటారు, పరిశుద్ధ జనాంగంగా మీరు ఉంటారు అని. ఇదే వాక్యాన్ని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అక్కడ రాయటం జరిగింది. మనం రాజు ఒకప్పుడు చీకట్లో ఉన్నాము, ఆయన పిలిచిన తర్వాత ఆయన గుణాతిశయంలో ప్రచురం చేయ నిమిత్తము రాజులైన యాజకులుగా దేవుని స్వకీయ సంపాద్యంగా ఆయన సొత్తుగా మనం ఉన్నాము ప్రజలారా అని చెప్పి పేతురు గారు చెప్పడం జరిగింది. ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ మీరు ఎప్పుడు కూడా దేవుని యాజకులై ఉండండి అని చెప్పి అక్కడ పేతురు గారు హెచ్చరించడం జరిగింది. అదే విధంగా మరి నూతన నిబంధనలు ఇచ్చినటువంటి ఇక్కడ ఫెయిల్ అయ్యారు ఇశ్రాయేలీలు. ఆయన ఏమన్నాడు, మీరు ఆజ్ఞలు అనుసరిస్తే దీవించబడతారు, లేకపోతే దీవించబడటం కాదు, పాతాళానికి వెళ్ళిపోతారు కదా. అది అక్కడ డైరెక్ట్ గా ఆయన చెప్పపోయినా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా ఆజ్ఞలు అనుసరిస్తే దీవించబడతారు, లేకపోతే మీరు నా ప్రజలు కాదు. అక్కడ తీర్పు జరిగేటప్పుడు ఆయన మన గురించి చెప్పకపోతే మనం ఆయన ప్రజలుగా ఒప్పింపబడకపోతే రెండో మరణానికి మనం వెళ్ళాలి. కాబట్టి అమెండ్మెంట్ చేశాడు. తర్వాత ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఇదిగో నేను ఇశ్రాయేలీలతోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన దినములు వచ్చుచున్నవి, ఇది యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారిని పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి, ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయంలో వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుణ్ణి ఉందును, వారు నాకు జనులై ఉందురు. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధనందరు అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులు గాని ఉపదేశం చేయవలసిన అవసరం లేదు. అంటే ఇంక బోధించవలసిన అవసరం లేదు. పాత నిబంధనలో రాతి పలకల మీద ఉన్న ఆజ్ఞల రాతి పలకలోనే ఉంచేశారు, దానివల్ల ప్రయోజనం లేదు. పైగా వారు నా దీవెనలు పొందడానికి తగిన జీవితం జీవించకుండా అందరూ కూడా శాపగ్రస్తులు అయిపోతున్నారు. కాబట్టి వారు నా వైపు తిరిగినట్టయితే, పాప క్షమాపణ మారు మనసు వారు పొందినట్టయితే వారిని నేను క్షమిస్తాను అని చెప్పి క్రొత్త నిబంధన వాగ్దానం ఆయన చేస్తున్నాడు. అందుకు క్రొత్త నిబంధన అనేది మనకి అవసరమైంది. పాత నిబంధన మనం అనుసరించలేకపోయాం కాబట్టి క్రొత్త నిబంధనలో ఆయన ఇంకోటి చెప్తున్నాడు ఏంటంటే, పాప క్షమాపణ, క్రొత్త హృదయం, శాశ్వత జీవం, దేవుని గురించిన జ్ఞానం ఇస్తానని వాగ్దానం. అదే విధంగా క్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఇది గొప్ప మనకి స్వాంతన అంటాను చూసారా. యోబు అంటాడు కదా, నాకు ఒక మధ్యవర్తి ఉంటే బాగుండని. ఆ లోటు ఇక్కడ క్రీస్తు తీర్చాడు మనకు మధ్యవర్తిగా వచ్చి. ఇదే అంశాన్ని ఇదే హెబ్రీయులు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 15వ వచనం, 12వ అధ్యాయం 24వ వచనంలో కూడా తర్వాత చూస్తాం. పాత నిబంధన లోపం ఏంటంటే, మనిషి ఎప్పుడు కూడా శారీరక సంబంధమైన కోరికలకే ప్రాధాన్యత ఇస్తాడు. ఆత్మానుసారంగా నడుచుకుంటారు, శరీరాన్ని అనుసరించి నడుస్తారు. కానీ లోకంలో ఎక్కువ మంది ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటో, ఆధ్యాత్మిక జీవిత విలువేంటో, ఆధ్యాత్మిక జీవితపు అక్కరేంటో తెలిసినా కూడా శరీర సంబంధమైన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చి అటువైపు వెళ్ళిపోతారు. అదే వాళ్ళకున్నటువంటి బలహీనత. అదే విధంగా ఆయన అంటాడు, గలతీలు రాసిన పత్రికలు అంటాడు, శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే అపేక్షిస్తూ ఉంటుందండి. శరీరం తప్పు చేయమని ప్రోత్సహిస్తే ఆత్మ వద్దు అంటది. ఈ సంఘర్షణలోనే మానవుడి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అదే విధంగా ధర్మశాస్త్రం ద్వారా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. కాబట్టి ఈ క్రొత్త నిబంధన అనేది మనకి అవసరమైంది. నిర్గమకాండం తగ్గించి మలాకీ గ్రంథం వరకు చూస్తే ఇశ్రాయేలీలు దేవుని పట్ల చేసిన ద్రోహమే కనపడుతుంది తప్పించి విధేయత అనేది కనపడదు. అందుకని ఆయన అంటాడు, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎవరైనా క్రీస్తు నందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి. అంటే నీవు గత జీవితాన్ని వదిలిపెట్టి ఆయన రక్షకుడిగా అంగీకరించి నీ జీవితాన్ని ఒప్పుకుని ఇక మీదట నేను క్రీస్తు కొరకు జీవిస్తాను. పౌలు గారు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే,
నేను కాదు ఇక్కడి నుంచి బ్రతికేది, నా పాత జీవితాన్ని సిలువలో వేసేసాను, నేను క్రీస్తులో బ్రతుకుతున్నానని చెప్పి ఆ రకంగా ఎవరైనా బ్రతికితే వాడు నూతన సృష్టి. అంతే తప్పించి నేను బాప్తీసం తీసుకున్నాను, రక్షణ పొందానని చెప్పి మాటలు చెప్పడం కాదు. గాని నువ్వు నూతన సృష్టిగా ఉన్నావా లేదా, నీ పక్కన ఉన్నవాళ్ళు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. అది నూతన సృష్టి. అదే విధంగా ఆయన చెప్తున్నాడు, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, ఎప్పుడైతే వాక్యాన్ని మనం వింటామో మన హృదయాలు ప్రకాశింపబడతాయి. ఆ ప్రకాశింపబడిన హృదయాలతో ఇతరులకు మనం స్వాత సేవ అందించాలి. 12వ వచనంలో అంటున్నాడు, వారి పాపముల జ్ఞాపకం చేసుకొనను. ఇది మనం తీసుకున్న మూలవాక్యం. ఈ క్రొత్త నిబంధన యాజకత్వంకు ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే, వారి పాపములను నేను జ్ఞాపకము చేసుకొనను. ఎవరి పాపాలు జ్ఞాపకం చేసుకోడు? అందరూనా? ప్రపంచంలో అందరికీనా? కాదు కాదు. ఎవరైతే ఆయన సిలువను ఆశ్రయించి ఆయన రక్తంలో కడగబడి ఆయన విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడతారో, ఇక్కడి నుంచి వాడు నూతన సృష్టి కాబట్టి వారి పాపాలు నేను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. అయితే ఇది జరగాలి అంటే మనం చేయవలసిన పని ఏంటి? లూకా సువార్తలో 24వ అధ్యాయం 47వ వచనంలో అంటాడు, మీరు లోకానికి ఏం ప్రకటించాలంటే మారు మనసు, పాప క్షమాపణ, 2 విషయాలు మీరు లోకానికి ప్రకటించాలి. అది పొందినప్పుడు వారు రక్షింపబడతారు, అనేకులు దేవుని వైపు తిరుగుతారు, అనేక మంది నూతన సృష్టిగా మార్చబడతారు. కాబట్టి నా ప్రయాస ఎవరి కోసం పడాలి అంటే, వారు నూతన సృష్టిగా మార్చబడాలంటే మనం ప్రయాసపడాలి. అదే విధంగా 13వ వచనం చేయాలంటే, పరిచర్య చేసే యాజక వ్యవస్థ ఇక ఉండదు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అయితే హెబ్రీలు రాసిన పత్రిక రాసేటప్పటికి, పౌలు గారి పత్రిక రాసేటప్పటికి అక్కడ యాజక వ్యవస్థ ఉంది. యెరూషలేములో యాజకత్వం జరుగుతూ ఉంది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వచ్చిన దేవాలయం పడగొట్టబడిన తర్వాత అప్పుడు యాజక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, నిర్మూలించబడింది. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి 13వ వచనం మాట మనం గమనించినట్లయితే, ఆయన చెప్పినటువంటి మాట, ఆయన క్రొత్త నిబంధనని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు, ఏది పాతగిలిపోయిందో అది అదృశ్యమగును సిద్ధముగా ఉన్నది. కాబట్టి పాత నిబంధన అనేది పట్టుకుని ఉండదు. ఇంకా మీకు దీని గురించి క్లియర్ గా, అంటే నేను టైం లేదు కాబట్టి చెప్పలేదు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 18వ వచనం వరకు ఆయన చాలా చక్కగా వివరిస్తాడు. ఏంటంటే, జ్ఞాన హృదయం మనకు వస్తుంది, అదే విధంగా ధర్మశాస్త్రం ఎందుకు ఫెయిల్ అయింది అనేది అక్కడ వివరించడం జరుగుద్ది. మహిమ తర్వాత మహిమను పొందుతూ చివరి క్షణంలో కడబూరం రోగే సమయానికి మనం క్రీస్తు రూపంలోకి ఎట్లా మార్చబడతాము అనేది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 18వ వచనం వరకు చాలా చక్కగా అక్కడ వివరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ 3 మాటలు అందులో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అక్షరమునకు కాదు, ఆత్మకే మేము పరిచారకులం. మేము అంటే అశాశ్వతమైనటువంటి జీవితానికి కాదు, శాశ్వత జీవితానికి మేము పరిచారకులం అని చెప్పినాడు పౌలు గారు. పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడును. ఈ మాటను చాలా మంది చాలా తేలిగ్గా వాడేస్తారు. క్రీస్తునందు కొట్టివేయబడును, ధర్మశాస్త్రం క్రీస్తునందు కొట్టివేయబడు. రైట్, క్రీస్తు శిలువ మరణం పొందారు, ధర్మశాస్త్రం కొట్టివేయబడు. కానీ మనం ధర్మశాస్త్రం కింద ఉండకుండా ఆ కాడి నుంచి మనం బయటకు రావాలి అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో ఆయన పిలిచినాడు, ప్రయాసపడి భారం మోయేవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నా కాడి సులువు. అంటే మనం ఆ కాడిని ఎత్తుకున్నప్పుడు ఈ కాడి నుంచి మనం బయటకు వెళ్తాం. క్రీస్తునందు కొట్టివేయబడుట అంటే అది. అంతే తప్పించి క్రీస్తు సిలువలో మరణించాడు, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, నా బాధ్యత ఏమీ లేదని చెప్పి మనం అనుకోవటానికి లేదు. అదే విధంగా ప్రభు ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం మనకి ఉంటుంది. అదే విధంగా ఆయన చేసినటువంటి చివరి నిబంధన శిష్యులతో చేసింది ఏంటంటే, నేను మళ్ళీ మీ అందరితో కలిసి ఈ పస్కాను ఆచరిస్తాను, అప్పటి వరకు నేను ఆచరించనని చెప్తారు. కాబట్టి దేవునితో కలిసి ఆ పస్కా మనం ఆచరించాలంటే క్రొత్త నిబంధన మనకు ఇవ్వటానికి, పాత నిబంధన మనం ఆచరించలేకపోయాం, ఫెయిల్ అయ్యాం. కాబట్టి క్రొత్త నిబంధన ఇవ్వటానికి తన శరీరాన్ని, విలువైన రక్తాన్ని మన కోసం చిందించి, 7వ అధ్యాయం చివరి వచనాల్లో కూడా అదే కదా, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిందారహితుడు, నిష్కల్మతుడు, పాపుల్లో చేరని వాడు, శోధింపబడి కూడా పాపం చేయని వాడు అని చెప్పారు కదా ఆయన గురించి. అట్లాంటి క్రీస్తు దైవ కుమారుడు నరవతారిగా మన కోసం వచ్చి శ్రమలు అనుభవించి చిందించే రక్తానికి మనం ఏమాత్రం విలువిస్తున్నామో గమనించి మన జీవితాన్ని సరిచేసుకుందాం.
పాత నిబంధన కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం దీంట్లో మనం గమనించినప్పుడు, ఆ పాత నిబంధన 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం గమనించినప్పుడు అది ఫెయిల్ అయ్యాం. కాబట్టి ఇక్కడ ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 31వ నుంచి 36వ వచనం వరకు ఇచ్చింది కొంత నెరవేర్పు జరిగింది, ఇంకా నెరవేర్పు జరగవలసి ఉంది. అది ఎప్పుడు జరుగుద్ది అంటే రెండో రాకడ కూడా అయ్యి సమాప్తమైన తర్వాత అది పూర్తిగా అవుతుంది. ఇప్పుడు మూడొంతులు మాత్రమే జరిగింది. కాబట్టి ఆ సమాప్తమయ్యే సమయానికి మనల్ని ఆయాత్తపరచడానికి ఆయన ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల పూర్వం మనల్ని హెచ్చరించడం జరిగింది. ఆ హెచ్చరికను ఏదోలే అన్నట్టు కాకుండా నా కోసమే, నా రక్షణ కోసమే ఆయన ఇచ్చాడని చెప్పి గ్రహించి ఆ సిలువను ఆశ్రయించి మారు మనసు పొందడం, అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను గాక. దయగలమా ప్రభు, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.